ఒక స్త్రీ గురించి చెప్పాలంటే అది చాలా గొప్ప విషయం. ఆమె పేరు హుల్దా. ఆమె ప్రవక్త్రి. అంటే దేవుడు నేరుగా ఆమె ద్వారా మాట్లాడారు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ కాలంలోనే యిర్మీయా అనే గొప్ప ప్రవక్త కూడా ఉన్నాడు. సెఫన్యా అనే ప్రవక్త కూడా ఉన్నాడు. కాని రాజు సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్లాడో తెలుసా? హుల్దా దగ్గరికి వెళ్లాడు. ఇది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. అది యోషియా రాజు కాలం. ఆయన మంచి రాజు. చిన్న వయసులోనే దేవుణ్ణి వెతికాడు. ఇశ్రాయేలు దేశంలో విగ్రహాలన్నీ నాశనం చేశాడు. దేవుని ఆలయాన్ని సరిచేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆలయం మరమ్మత్తు జరుగుతున్నప్పుడు అక్కడ ఒక పాత పుస్తకం దొరికింది. అది సాధారణ పుస్తకం కాదు. అది ధర్మశాస్త్రపు గ్రంథం. మోషే రాసిన దేవుని మాట. అది చాలా కాలంగా దేవాలయంలోనే పడి ఉంది. ఎవరూ చదవలేదు. జనం మర్చిపోయారు. యోషియా రాజు దగ్గర హిల్కియా అనే యాజకుడు ఆ పుస్తకాన్ని తీసుకెళ్లాడు. రాజు దివాన్ అయిన షాఫాను ఆ పుస్తకం చదివాడు. రాజు విన్నాడు. అది విన్న వెంటనే రాజు యోషియా బట్టలు చింపుకున్నాడు. వెలపించాడు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్న ఆజ్ఞలు వారు పాటించలేదు. దేవుని మాట వినలేదు. అందుకే దేశంపై శాపాలు వస్తాయని రాసి ఉంది. రాజు భయపడ్డాడు. వెంటనే పెద్దలను పిలిచి చెప్పాడు, వెళ్ళి దేవుణ్ణి అడగండి. ఈ పుస్తకంలో ఏమీ రాసి ఉందో నిజమేనా? అప్పుడు వారు హుల్దా దగ్గరికి వెళ్లారు. హుల్దా యెరూషలేముకే 2వ భాగంలో నివసించేది. ఆమె షల్లూము భార్య. పెద్ద పెద్ద అధికారులు, హిల్కియా యాజకుడు, షాఫాను కుమారుడు అందరూ ఒక స్త్రీ దగ్గరికి వెళ్లారు. ఎందుకంటే దేవుడు ఆమె ద్వారా మాట్లాడతాడని అందరికీ తెలుసు. హుల్దా వారికి ఇలా చెప్పింది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, ఆ పుస్తకంలో రాసిన శాపాలు అన్నీ ఈ దేశంపై వస్తాయి. ఎందుకంటే జనం నన్ను వదిలేశారు. విగ్రహాలను పూజించారు. ఆమె ఇక్కడతో ఆగలేదు. రాజు గురించి కూడా చెప్పింది. కాని యోషియా రాజు విషయంలో ఇలా చెప్పండి. ఈ మాటలు విని మనసు కరిగి దేవుని ముందు వణికాడు. బట్టలు చింపుకుని ఏడ్చాడు. అందుకే నేను ఆయనను ఆయన జీవితకాలంలో ఈ శాపాలు చూసేలా చేయను. ఆయన సమాధానంగా పోతాడు. ఈ మాటలు విన్న వెంటనే యాజకులు తిరిగి వెళ్లి రాజుకు చెప్పారు. రాజు యోషియా హుల్దా చెప్పిన మాటలు విన్నాడు. వెంటనే జనాన్ని పిలిచాడు. ఆ ధర్మశాస్త్రపు గ్రంథం మొత్తం చదివి వినిపించాడు. జనం దేవునితో నూతన నిబంధన చేసుకున్నారు. హుల్దా చెప్పినట్టే జరిగింది. యోషియా రాజు కాలంలో శాంతి ఉంది. చూసారా, హుల్దా ఒక మామూలు స్త్రీ, గొప్ప రాజ్యం నుండి రాలేదు. ఆమె పేరు బైబిల్లో కొన్ని వాక్యాల్లో మాత్రమే వస్తుంది. కాని ఆమె సత్యం చెప్పడానికి భయపడలేదు. రాజు ముందు నిలబడి ఇలా జరుగుతుంది అని స్పష్టంగా చెప్పింది. తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. దేవుడు చెప్పింది. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. ఆ కాలంలో గొప్ప ప్రవక్తలు ఉన్నారు. కాని రాజు హుల్దా దగ్గరికి వెళ్లాడు. ఎందుకంటే ఆమె నమ్మకమైన దేవుని సేవకురాలు అని అందరికీ తెలుసు. మీరు కూడా అలాంటివారు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. గొప్ప పేరు అవసరం లేదు. గొప్ప అధికారం అవసరం లేదు. కాని దేవుని మాటను నమ్మకంగా చెప్పే హృదయం ఉంటే చాలు. దేవుని మాట ఎప్పటికీ నిజమే. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి మన బైబిల్ కథలు ఛానల్కి. ఆమేన్.